శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. చిలకమర్రి నరసింహ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనతో జాయిన్ అయ్యారు. నరసింహ గారు వినబడుతుందా? వినిపిస్తుందండి. చిలకమర్రి నరసింహ గారు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, ఎవరి వ్యూహాలు వారివే, ఎవరి లెక్కలు వారివే. ఎందుకంటే జూబ్లీహిల్స్ బైపోల్ ఎలక్షన్కి సంబంధించి బీఆర్ఎస్ నుంచి వెళ్ళి ఎవరు నిలబెట్టబడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఎవరు వ్యూహాలు వారే అన్నట్టు 4-5 రెడీ అవుతున్నారు. ఎందుకంటే కవిత మేడంతో కొంతమంది, అయితే కేసీఆర్తో కొంతమంది, హరీష్ రావుతో కొంతమంది, కేటీఆర్తో కొంతమంది, అంటే వీళ్ళందరూ కూడా ఒకేరే ఉంటారు. కానీ ఈ నేపథ్యంలోనే చాలా వరకు కూడా అందరూ ఆశిస్తున్నారు టికెట్లు. అంటే చనిపోయిన వ్యక్తుల ఇంట్లో ఒక భార్యకు కానీ, లేకుంటే కుమారులకు కానీ, కూతుర్లకు కానీ ఆ టికెట్ ఇవ్వవలసిందే అని ముందే డిక్లేర్ చేశారు కేటీఆర్. కానీ వీళ్ళంతా కూడా ఎందుకని కొట్లాడుతున్నారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలకు అతీతంగా కూడా చాలా వరకు కూడా అందరూ వస్తున్న నేపథ్యం ఉంది. ఎలా చూస్తారు? అంటే ఎవరి పరిస్థితి ఎలా ఉండబోతుంది బీఆర్ఎస్లో? ఇక్కడ ఒక్కటిసారి ప్రస్తుతం ఏంటంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు ఏదైతుందంటే మాకున్నటువంటి నాయకుడు మాగంటి గోపీనాథ్ అనే వ్యక్తి ఏదైతున్నాడో సీనియర్ వ్యక్తి అయినా సీనియర్ శాసనసభ్యుడు అక్కడ ఉన్న ప్రజలను నమ్ముకొని ప్రజలకు అనునిత్యం కుటుంబాన్ని కూడా కాదనుకొని 24 hours జనం కోసం తిరుగుతున్నాడు. కాబట్టి కాపీ చేసిన టెక్స్ట్ ని ఓకే 3 సార్లు అతన్ని ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. అంతకుముందు ఒక విషయం ఏంటంటే అతను 20-25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో నిరంతరం ఉన్నప్పటికీ ఏంటంటే అతనికి రావాల్సిన అవకాశం రాకపోయినప్పటికీ జనాన్ని నమ్ముకునే జనం మధ్య పనిచేయడం వలన చివరికి మొన్న ఎమ్మెల్యే టికెట్ వచ్చిన తర్వాత ఒకసారి గెలిపించడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూగా 3 సార్లు గెలిపించడంతో ప్రజలతో తను పనిచేసే విధానాన్ని నమ్మడం వలన, ప్రజలకు తను నచ్చడం వలన, తన సర్వీస్ యాక్టివిటీస్ అవుతున్నాయో అవి ప్రజలకు నచ్చడం వలన అతను నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. మా దురదృష్టం ఏంటంటే అలాంటి నాయకుడిని పార్టీ పోగొట్టుకోవడం మా యొక్క దౌర్భాగ్యం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎన్నికలు రావడం కూడా మాకు ఒక విధంగా బాధాకరమే. అయినప్పటికీ ఏంటంటే అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలకు కూడా మేము ఏంటంటే చేతులెత్తి మొక్కాల్సిన అవసరం ఉంది. ఇంకా టీఆర్ఎస్ పక్షంగా చెప్పడం ఏంటంటే, గులాబీ జెండా పక్షంగా చెప్పడం ఏంటంటే, ప్రజలు కూడా ఈరోజు ఏంటంటే నియత తప్పకుండా ఏంటంటే ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఇవాళ జరిగినా, రేపు జరిగినా, ఇంకా నెలకు జరిగినా, ఇంకా 6 నెలలకు జరిగినా ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు కానివ్వండి, పార్టీ నిర్ణయం మేరకు గౌరవ కేసీఆర్ గారి నిర్ణయం మేరకు ఎవరికి టికెట్ ఇచ్చినప్పటికీ అత్యంత మెజార్టీతో గెలిపించడం కోసం ప్రజలు అక్కడ ఉన్న ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీన్ని అయితే మేము ఖచ్చితంగా చెప్తున్నాం. మొదలైందంటే మా పార్టీ కంటే ముఖ్యంగా అయితే చిలకమర్రి నరసింహ స్టేట్ SC/ST కమిషన్ మాజీ సభ్యుడిగా నేనైతే జూబ్లీహిల్స్ ప్రజలకు చేతులెత్తి మొక్కుతున్నానండి. ప్రస్తుత తరుణంలో పార్టీకి వెన్నుదండుగా ఉండడం, ఆ ప్రజలకు ఉండడం అనేది ఉందో అది గోపీనాథ్ గారి యొక్క కార్యశీలతకు నిదర్శనం. అది రైట్. అంటే